కన్ఫ్యూజ్ చేయడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవ్వడూ కన్ఫ్యూజ్ చేయలేడు అంటున్నారు నాని. ఏడాదికి హాయిగా 2 సినిమాలు చేస్తున్న హీరోను పట్టుకొని అదేంటి అలా అంటారు అనుకోవచ్చు. కానీ ఏం చేస్తాం, ఈయన తీరు ఇలాగే ఉంది. మరి ఇప్పుడు చేస్తున్న సినిమా సగం షూటింగ్ అయిపోయినా నెక్స్ట్ ఏంటో చెప్పట్లేదు నాని. మరి ఇంతకీ ఈయన నెక్స్ట్ సినిమా ఏమై ఉంటుంది? ఈ పాట నానికి ఇంత బాగా సూట్ అవుతుందని పాట రాసినప్పుడు చంద్రబోస్ కూడా అనుకుని ఉండరేమో. నాని కెరీర్ కు ఈ పాటే పర్ఫెక్ట్. ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నప్పుడే కనీసం 2 దర్శకులను లైన్లో పెట్టడం నాని స్టైల్. కానీ చాలా రోజుల తర్వాత ఈయన కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కళ్ల ముందు చాలా ఆప్షన్స్ ఉన్నా ఎవరనేది తేల్చట్లేదు నేచురల్ స్టార్. నాని ప్రస్తుతం నటిస్తున్న సరిపోద శనివారం 2 మేజర్ షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. దర్శకుడు వివేక్ ఆత్రేయ తీరు చూస్తుంటే మరో 2 నెలల్లోనే షూటింగ్ అంతా పూర్తి చేసేలా కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే నాని నెక్స్ట్ ప్రాజెక్టుపై కన్ఫ్యూజన్స్ ఎక్కువవుతున్నాయి. త్రివిక్రమ్ పేరు వినిపించినా అది ఇప్పట్లో వర్కౌట్ అయ్యేలా లేదు. మరోవైపు దసరా దర్శకుడు శ్రీకాంత్ వదెలా స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలోనే ఉన్నారు. తమిళ దర్శకుడు శివి చక్రవర్తితో ఫైనల్ అనుకున్న సినిమా కాస్త బడ్జెట్ కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు నాని ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ వేణు. బలగంతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన నాని కోసం ఓ కథ సిద్ధం చేశారు. అది ఆయనకు నచ్చిందని తెలుస్తోంది. సరిపోదా శనివారం తర్వాత నాని చేయబోయే సినిమా ఇదే అని తెలుస్తోంది. మొత్తానికి చూడాలిక నాని వేణు కలిసి ఎలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నారు.